చాలా టైట్ అండర్వేర్ వేసుకుంటే స్పర్మ్ కౌంట్ అండ్ ఫర్టిలిటీకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చా? లేదా చాలా వేడి నీళ్ళతోటి స్నానం చేస్తే హాట్ వాటర్ షవర్స్ దీనివల్ల ఏమైనా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చా? నా పేరు డాక్టర్ శశాంత్. నేను ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ పాజిటివ్ ఫర్టిలిటీ కొంపల్లి. స్పర్మ్ ఉత్పత్తికి తక్కువ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. అందుకే టెస్టికల్స్ బాడీ లోపల కాకుండా దే ఆర్ అవుట్ సైడ్ ద బాడీ, స్క్రోటల్ శాక్లు. సో హాట్ వాటర్ బాత్, చాలా వేడి నీళ్ళతోటి స్నానం చేస్తే, లేదా చాలా లాంగ్ టైం బైక్ రైడింగ్ చేస్తే, ఆర్ చాలా టైట్ అండర్వేర్ వేసుకుంటే కూడా ఈ స్పర్మ్ క్వాలిటీకి ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. స్ట్రెస్ ఎక్కువ అండ్ స్లీప్ తక్కువ ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో టెస్టాస్ట్రాన్ అనేది హార్మోన్ తక్కువ అవ్వచ్చు అండ్ కార్టిజాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోవచ్చు. అందుకే 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ మస్ట్ అండ్ కంపల్సరీ. అప్పుడు ఫర్టిలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది. ఒకేషనల్ స్మోకింగ్ కూడా స్పర్మ్ డిఎన్ఏ అంటే స్పర్మ్ హెడ్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్కి డ్యామేజ్ చేయొచ్చు. అండ్ ఆల్కహాల్ వల్ల కూడా స్పర్మ్ ది కదలికల్ అంటే దాని మోటిలిటీ స్లో అవ్వచ్చు. స్పర్మ్ కౌంటే కాదు, స్పర్మ్ రకం అండ్ స్పర్మ్ మోటిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్ ఫర్టిలిటీకి. అదే కాకుండా ఇజాక్యులేటెడ్ లిక్విడ్ అంటే సిమెన్, దీనిది వాల్యూమ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇన్ ఫర్టిలిటీ. ఒక్కొక్కరికి స్పర్మ్ లిక్విడ్ అంటే సిమెన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. సో స్పర్మ్ అంటే చాలా డెలికేట్, కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ మంచి డయట్ తీసుకుంటే డెఫినెట్లీ ఫర్టిలిటీకి మంచి ఇంపాక్ట్ ఉంటుంది.